క్రీస్తు ఒక్కడే గురువు. అంటే ఈరోజు గురువులని ప్రపంచంలో పిలువబడుతున్న వారు యేసు ముందు గురువులా? యేసు ముందు ఎవరు వీళ్ళు? గురువులు అనుకుంటున్నారు. నిజంగా ఈ మాట చూసిన తర్వాత మీరేమనుకోవాలి క్రైస్తవులుగా? గురువు అని పేరు తగిలించుకునే వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు గురువే కాదు, నీకు కూడా గురువు ఉన్నాడు, రా నన్ను పిలాలి. నిజమండి. యేసుప్రభు అంటే ఈరోజు ప్రపంచంలో ఏ గురువు అయినా సరే భయపడిపోవాలి. ఎందుకంటే ఆ యేసు అన్నిటిలో గురువే, అన్నిటిలోనండి. మనస్తత్వంలోని ఆయనే గురువు. చనిపోయి తిరిగి లేవటం, ఎదుటి వారిని బ్రతికించటంలో ఆయనే గురువు. పాపం చెయ్యకుండా ఉండటంలో ఆయనే గురువు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేని గురించి అయినా, ఆకాశం కలిగించింది ఎవరు? ఆయనే. నక్షత్రాలు కలిగించింది ఎవరు? ఆయనే. జంతువులు కలిగించింది ఎవరు? ఆయనే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు, అన్నిటినీ కలిగించినటువంటి ఆయనే అయినప్పుడు, మాన్యుల్ అయినప్పుడు అతనికి ఏం పేరు పెట్టాలి? ఐఎమ్ మాన్యుల్ అని అన్నాడు. అదే ఇమ్మాన్యుయల్ అని. ఇంగ్లీష్లో మీరు చదివితే భలేగా ఉంటుంది అది. మాన్యుల్ అంటే ఏమనుకున్నారు? ఇమ్మాన్యుయల్ అదనమాట. నేనే మాన్యుల్. నేను ఎందులోనైనా దేని గురించి చెప్పాలన్నా నేనే గురువుని. ఇమ్మాన్యుయల్ అంటే ఎవరు అనుకున్నారు? ఇమ్మాన్యుయల్ అంటే మాన్యుయల్. ప్రతి టీవీ కొనేటప్పుడు ఒక పుస్తకం ఇస్తాడు, పెద్ద కీబోర్డ్ కొనడానికి పుస్తకం ఇస్తాడు, ఇది కొనాలనుకో పుస్తకం ఇస్తాడు, మైక్ కొన్న పుస్తకం ఇస్తాడు. అంటే ఏంటది? మాన్యుయల్ అంటారు. మాన్యుయల్ అంటే మొత్తం దాని తాలూకా పుట్టు పూర్వోత్తరాలన్నీ, ప్రతిదాని పుట్టుక, అది ఎలాగొచ్చింది, ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశాడు, దేని నుండి అది వచ్చింది, ఎటు నుండి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆన్ చేయాలి, ఎలాగ ఇది పనిచేస్తుంది, ఇదంతా చెప్పేది ఆ పుస్తకంలో ఉంటే, ప్రపంచంలో ఉన్న దాని అంతటి గురించి చెప్పేదండి ఈ పుస్తకంలో ఉందండి. ఈ పుస్తకంలో ఉందండి. ఈ పుస్తకం ఉంది. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకం అని నిలబడదండి. ఇది ముందుగానే కనిపెట్టేసి జైశాలి గారు ఏమన్నారు? సకల శాస్త్రాలను అధిగమించింది.